ఎస్సీ వర్గీకరణపై నరేంద్ర మోదీ ప్రకటించి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పష్టత లేదని ఎంఆర్పీఎస్ స్టేట్ కోఆర్డినేటర్ పులిచాల గెల్వయ్య ధ్వజమెత్తారు. ముషీరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల సదస్సును ఘనంగా ఆటపాటలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్వయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ హైదరాబాద్లో 10 లక్షల మంది మాదిగ కుల సమావేశంలో వర్గీకరణపై 100 రోజుల్లో పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ మర్చారన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కులాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. పార్లమెంటు ఎన్నికలలోపు వర్గీకరణ పూర్తి చేయాలని గల్వయ్య కోరారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల ఎంఆర్పీఎస్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు. మేడి పాపన్న నాయకత్వంలో ఏబీసీడీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. కాబట్టి మీరు వెంటనే నూతన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీ వంతు బాధ్యతగా పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికన్నా ముఖ్యం ఈ ఏబీసీడీ వర్గీకరణ పట్ల నరేంద్ర మోడీ ఇక్కడ హైదరాబాద్కు ఎన్నికల టైంలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల టైంలో వచ్చి 10 లక్షల మందిని ఉద్దేశించి కోట్లాది మందికి ఒక హామీ ఇచ్చి ఏబీసీడీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికీ 3 నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా దాన్ని ఆర్డినెన్స్ తీసుకురాకుండా జీవో తీసుకురాకుండా గత ప్రభుత్వాలు ఏవైతే చేసినావో మళ్ళీ సేమ్ కూడా మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఇప్పటికే స్పష్టమైనటువంటి 5-6 కమిటీల రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్ల యొక్క స్వరూపం ఏంటంటే ఏబీసీడీలు దేశవ్యాప్తంగా ఈ విభజన చేయవలసిందని చెప్పి తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పును అమలుపరచడమే బీజేపీ ఉన్నటువంటి బాధ్యత. కానీ బీజేపీ ప్రభుత్వం తప్పించుకోవడం కోసానికి మందకృష్ణ మాదిగను ఒక పావుగా వాడుకుంటా ఉంది. కాబట్టి ఖబర్దార్ మందకృష్ణ మాదిగ ఈ యొక్క జాతిని బీజేపీ ఓటు బ్యాంక్గా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చెప్పి ఉద్దేశంతో ఈ రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ రాబోయే పార్లమెంట్ సమావేశంలో జీవో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి మేడి పాపన్న నాయకత్వంలో ఈ సదస్సు ఏర్పాటు చేశాం.